హలో లేడీస్, ఆర్కేపురం మహిళలందరికీ నమస్కారం. ఇదిగో ఆంటీని చూడండి, మన కోసం ఆంటీని చూడండి. మనకి ఈరోజు గోరెంటాకు ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ గోరెంటాకు ప్రోగ్రామ్ కోసం పూలు, గోరెంటాకు, మనకు అక్కడ డెకరేషన్కి సంబంధించిన సామాన్ అంతా తేవడానికి వెళ్తుంది. పాపం నేను కూడా హెల్ప్ చేద్దామని వచ్చినాను. మన వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలన్నీ మనము మన వీడియోలో చూద్దాం. ఓకేనా, రండి. ఇప్పుడైతే మనం ఎలా అరేంజ్మెంట్స్ చేస్తున్నామో అవన్నీ చూద్దాం. ప్రోగ్రామ్ అంటే అందరు వస్తారు, కాకపోతే ముందొచ్చి ఇదిగో ఇట్లా చేయాలి, అది మనకి ముఖ్యం, ఇంపార్టెంట్. మనం మంచిగా ప్రోగ్రామ్ చేసుకోవాలి అని అంటే మనం ముందు రావాలి కదా, అంతే కదా. సో పాపం కష్టపడుతున్నారా ఆంటీ? రండి, ఇదిగో ఇక్కడ ఉన్నాయా ఆంటీ పూలు, చూద్దాం. మన పార్కులో వర్క్ జరుగుతుంది కదా, అందుకే పక్క నుంచి వెళ్తున్నా ఆంటీ. మన కోసం ఎంత కష్టపడుతున్నారు చూడండి. మన పార్క్ రెనోవేషన్ అవుతుంది కదా, ఫుల్ టు రెనోవేషన్లో ఉంది ఇది. ఎక్కడ ఉందంటే తెంపినట్టున్నారు. ఫ్లవర్స్ ఫ్లకింగ్. దాని చుట్టూ సరిపోయాలి. అంతకుముందు పెద్దగా ఉండే. చూసారు కదా, రెడీ అయిపోతుంది. సో మనకి కృష్ణుని పెట్టేశారు, కృష్ణుడి డెకరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గోరెంటాకు, పువ్వులు, రోలు అని చెప్పేసి స్టార్ట్ అయిపోద్ది. కృష్ణుని చూపిస్తున్నారు. గోరెంటాకు కూడా వచ్చేసింది, చూపిస్తారండి. ఇదిగో ఎవరు పంపించారు తెలుసా? మన దాత ఉన్నారు కదా, ఇప్పుడు ఎస్ఆర్కేపురం ఆపద్ బాంధవుడు లాస్ట్ ఇయర్ కూడా పంపించారు. శ్రీ 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 చిలుక మధుర ఉపేందర్ రెడ్డి అన్నగారు పంపించారు. మామూలుగా కాదు, ఇదో 70 పంపించినారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే ఉపేందర్ అన్న గారు మనకి గోరింటాకు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే విధంగా మనకు ఉపేంద్ర అన్న ఎల్లవేళలా మనకు అందుబాటులో. ఆయన మన వెల్విషరు ఇట్లా అడిగి ఎంత ఏ విషయంలో అడిగినా కూడా వెంటనే మనకి ఆయన అందుబాటులో ఉంటారు. చక్కగా మనకి చూడండి ఎంత గోరింటాకు ఆడవాళ్ళకి పంపించారు. ఆకు కోసి రుబ్బించి మరీ పంపించారు. చాలా థ్యాంక్స్ మన మహిళా మండలి తరఫు నుంచి వారికి, వారి ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్. సో అదన్నమాట, సౌభాగ్యం వస్తుందంట ఉపేందర్ రెడ్డి అన్న. సౌభాగ్యం అదో. ఓకే, ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ఇంకా అందరూ నెమ్మదిగా ఒక్కొక్కరు వస్తున్నారు. హాయ్ చెప్పండి మన వాళ్ళకి, హాయ్ చెప్పండి. నేను చూసినారు ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నావు. మా నాని ఆంటీ, మా ట్రెజరర్. హాయ్ చెప్పండి. హాయ్. రండి అందరం కలిసి మంచి గోరెంటాకు సెలబ్రేషన్స్ చేద్దాము. అందరు గ్రీన్ కలర్లో అటైర్మెంట్ ఉన్నాయి. ఒక పాట పాడండి శ్రీకృష్ణుడి ఎవరైనా. గోరెంటాకు స్టోరీ చెప్తారా ఎవరైనా? గోరెంటాకు స్టోరీ పాట పాడండి. ఆగాగు, పెట్టేయండి. అటు కూర్చో.
మీ స్టోరీ స్టార్ట్ చేయండి. గోరెంటాక్ స్టోరీ ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు చెప్తారు మనకి. చెప్పండి అమ్మా. గోరింట చెట్టుకు ఒక విశేషం ఉన్నది. ఆకులు ప్రతి చెట్టుకి ఆకులు ఉంటాయి, కానీ గోరింట చెట్టు ఆకులు మాత్రం మనకి ఎర్రగా పండుతాయి. అది సౌభాగ్యాన్ని చిహ్నంగా పెట్టి చెప్తారు. పెళ్ళిళ్ళలో కానీ ఏ శుభకార్యం వచ్చినా కానీ మనకు గోరింటాకుతో ముందు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది ఆషాఢ మాసంలో అతివలందరూ అంటే అందరూ మగవాళ్ళందరూ ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు తీసుకుని పెట్టుకుంటారు. ఎందుకంటే మెడికల్గా కూడా దీన్ని ఎండాకాలం వెళ్ళిపోయిన తర్వాత వేడి తగ్గడానికి కూడా చేతులకి రుద్దిన ఆకు మనకి గోరింటాకు పెట్టుకుంటే అది ఏమవుతుందంటే ఒంట్లో ఉన్న వేడిని బయటికి తీసేస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో గోరింటాకు పెట్టుకుంటారు. ఇది మనకి ముఖ్యంగా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇలా వాళ్ళ పసుపు చల్లగా ఉండాలని చెప్పని, సౌభాగ్యం ఉండాలని చెప్పేసి అని ఇది సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు పెట్టుకుంటారు. కాబట్టి ఈరోజు మనం మా ప్రసాద్ మహిళా మండలి వాళ్ళందరూ కూడా కాలనీలో ఉన్న ఆడవాళ్ళు అందరం కలిసి గోరింటాకు పెట్టుకుంటూ ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకోవాలని చెప్పని మేము అందరం నిర్ణయించుకున్నాము. సో మాకు మా ఉపేందర్ గారు కాలనీ మొత్తం ఈ ఆర్కేపురం బీజేపీ స్టేట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు అయినటువంటి ఉపేందర్ గారు మాకు ప్రతి సంవత్సరం కూడాను వాళ్ళే ఆకు తెప్పించేసి ఆకు నింపించి మాకు హెల్ప్ చేస్తారు. వారికి మా మహిళా మండలి తరఫున అందరి తరఫు నుంచి మేము ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళందరి మా అందరి తరఫు నుంచి మేము వారికి ధన్యవాదాలు. ఓకే డన్. కింద పెట్టండి, చుట్టూ పెట్టండి, ఎల్లో అండ్ వాటిని కాంబినేషన్ చేసి పెట్టండి. దారం పాడండి, మైకి ఇవ్వండి అన్నమాట. స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్. కెమెరా ఇప్పుడు ఆన్ అయింది. దిద్దరాణి మణిమాల దేవకీ సుతుడు అంతరంత గురువేత అరచేతి మాణిక్యము అరచేతి మాణిక్యము వంటమాడే కంసుని వజ్రము అంతరింత బుల్లెతల అరచేతి మాడి మాడే కంసుని కొమ్మ తీసుకోండి, ఒక్కొక్కరు కొమ్మ తీసుకొని అందరు తలొక్కటి చిన్ని కృష్ణుడు తీసుకొని ముఖ్యము వీడు ఇద్దరాని మహిమాల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద. దారం ఇదిగోండి. వాటర్ బాటిల్స్ కావాలంటే, దారం కావాలంటే ఇదిగో ఇది దొరికింది. ఇదిగోండి దారాన్ని, ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడండి. మైక్ తీసుకోండి. చూడండి అందరు చూడండి చూడండి. విజయ్ గారు మోనిక ముందు గోరింటాకు పాట పాడి గోరింటాకు దంచుతాము, తర్వాత వేరే పాట అదే పాడతాం.
గోరింటాకు పూసింది కొమ్మ లేకుండా గోరింటాకు వచ్చిందా పూసింది అక్షంతలు వేయండి ఫస్ట్ అక్షంతలు ఏంటబ్బా అక్షంతలు వేసి ముందు గోరింటాకు పెట్టండి ఇక్కడ పట్టుకోండి ముందు అందరూ పట్టుకోండి ముందు ఫోటో తీయండి ఫోటో ఎంత తీయండి కింద కింద పెట్టాలి చెయ్యి సరిత కింద పెట్టాలి ఇప్పుడు మైక్లు ఎవరి దగ్గర ఉన్నాయి? పాడాలి ఇప్పుడు. ముందు ముక్కు అయితే అందరూ ఆడినారు, తర్వాత ముక్కు ఎవరు పాడాలి? ఓ ఆంటీ పేరు దేవుడు ఇంకా కృష్ణుడిది వాడరాదండి. చేయి పట్టుకో. రాణి రాణి అని పాడండి. ఆటలు రావు ఏం రావు కానీ సాగ కొడతారు కూర్చొని. అంతసేపు ఇంకేం తీద్దాం, ఎడిటింగ్ అంత పోద్ది. పర్లేదు అట్లే ఉండండి. మళ్ళీ ఒక్కసారి నెల్లు కోపిష్టి కళ్ళల్లో కోడి పంటల్లో గోరింట పూసింది కొమ్మలే మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఇంకా కృష్ణుడు వాడతాను నేను వాడతాను. బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా పడండి. బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా. బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా. బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా. చక్కగా తలంటి పోసి చిక్కుదీసి చొక్కాయి తొడిగి. చక్కగా తలంటు పోసి చిక్కుదీసి తలకాయ తొడిగి. తీసి నుదుట చుక్క వెడితే చెడుకు. బాలకృష్ణ రార పాలు తాగిపోరా.
బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా ద్రాక్ష పళ్ళు తేనె బాదాం హల్వా పనస ద్రాక్ష పళ్ళు తేనె బాదాం హల్వా పనస తొనలు పచ్చికోవ బర్ఫీ బిళ్ళలు గోరెంటాకు రెడీ అయిపోయింది. బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా అది కొంచెం బాగేది కదా. రండి రండి రండి. చిత్ర నిండా పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ముచ్చు వలే ఆడవాడి మురువల చేయి కట్టడి పెరుగులోన వలే వచ్చి తన ముంగ మురువుల చేయి కట్టడి పెరుగులోన తగబెట్టి నొచ్చెనని చేయి తీసి నోరు నల్లగల్లుగా నొచ్చెనని చేయి తీసి నోరు నల్లగల్లుగా వచ్చడివా పోవు వాని ఊరడించరే కూర్చోలాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి బొజ్జ నిండా పాలు పట్టి తెచ్చి బొజ్జ నిండా పాలు పోయరే ఎప్పుడు చూడు చూడు ఇల్లు చొచ్చి పెట్టెలోన చెప్పరాని ఉంగరాల చేయి పట్టి ఎప్పుడు వచ్చేమో అదిగా అదే వాళ్ళు అట్లా పక్కన కూర్చొని పెట్టుకుంటారట అందరు పక్కన కూర్చొని పెట్టుకుంటారు కుర్చీలో పెట్టుకోండి గ్లాసులలో పెట్టుకో ఆల్రెడీ పెట్టుకున్నాను మీరు రండి నువ్వురా ముందు పెడతారా ఇటు కూర్చో తర్వాత నువ్వు పెట్టుకో వచ్చిన వాళ్ళకు కొంత కొంత పర్లత గారు మీరు వెనకుండి పోయారు చిన్న గ్లాసులు అరే అరే గ్లాసులు వచ్చినాయి గ్లాసులు వచ్చినాయి చాలా లూజ్ ఇది కూర్చొని పెట్టుకోండి బందరు గ్లాసులలో ఇస్తాం పెట్టేసుకోండి. ఇగో పెట్టుకున్న తర్వాత ఇట్లా చేయి పెడదాం ఒకరికొకరు. మధ్య మధ్యలో క్లిప్స్ ఇవి వస్తాయి, మధ్య మధ్యలో క్లిప్స్ వస్తాయి. అన్నపూర్ణమ్మ గారు మీరు పెట్టుకుంటలేరు రాని అంటే ఇగో ఇట్లా పెట్టుకుంటుంటే బాగుంటుంది. మరి ఇప్పుడు పెట్టుకుంటున్నారు, మీకేం పనులు లేవా? గంట సేపు ఉండాలి, ఎండిపోవాలా? అదే మరి పండినాక మళ్ళీ చూపించాలి ఎవరిది ఎంత పండింది అనేది. ఎవరి హస్బెండ్స్ మంచోళ్ళు ఎవరి హస్బెండ్స్ మంచోళ్ళు కాదో తెలుస్తుంది. హస్బెండ్స్ కి మన మీద ప్రేమ, మనకి హస్బెండ్ మీద ప్రేమనా? మనకేనా అది కూడా? వాళ్ళకేం మన మీద ఏం లేదా? పండితే వాళ్ళకి ఎవరిదో అక్కడ ఉంది, ఎవరు అడుగుతారు ఉండండి. మీదేది పెట్టుకోండి మరి. గోరెంటాకు ఏముంది పెట్టుకోండి, తీస్తున్నా. పెడుతున్నావా? అందరు ఒకసారి ఉపేందర్ అన్నకి థ్యాంక్స్ చెప్పండి. మీరు బాగున్నారు, మీ గోరెంటాకు బాగుంది. ఎందుకు బారారు?
చూడాలి వీడియోలో. పండినాక చెప్పాలి. ఒకసారి నెక్స్ట్ టైం నుంచి నేను తీయ ఇంతసేపు నా ఫోన్లలో వీడియోలు ఫోన్ ఇయ్యి నీ వీడియో తీస్తా. అవునా, మనం పెట్టేది ఏం లేదు. ఇంటికి వైపు డబ్బా తెలియదు. శ్రావణ పట్టి ఎవరు పెడతారు? అత్తగారు పెట్టారు. అదే అది మాకి ఎవరికి కావాలా? ఇక్కడ సరితే ఇక్కడ పెట్టు, మధ్యలో ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, మధ్యలో ఉంటే పడుతుంది. అదో అట్లా కింద వాడ పెట్టు, దేని కింద పెట్టు. ఇగో నాది మొత్తం అంటుంది. అటు పెట్టబ్బా, అటు పెట్టు. ఇది నువ్వు పెట్టుకుంటావా గ్లాస్లో ఇవ్వాలనా? అమ్మా ఇట్లా ఉండాలి. ఉండే మీద పడుతుంది. నేనా? నువ్వే ఇస్తావు ఇప్పుడు. అయ్యో నేను జాగ్రత్తగా ఇస్తున్నా అందరికి. టిష్యూ ఉంది, అది టిష్యూ ఉన్నా ఉండే. ఏడుంది టిష్యూ? అదో టిష్యూ, అది మూత పెడుతున్నావు ఇప్పుడు. ఎవరు రాని ఇదిగోండి టిష్యూ. అందరూ పెడతా నా గ్లాస్ ఉంటారు. మీకోసమే చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అనుగమే ఆనందం, ఆనందం జీవిత మకరందం, అందమే ఆనందం. దాని కింద పెట్టామంటే ఐరట్ కవర్ ఆ కవర్ది అది పెట్టి నా బ్యాగ్ ఆ కవర్ అలా పెట్టిద్దాం. ఇవి పెట్టింది ఇవి అక్కడ ఉంటే సగం పెట్టించేసి ఈ కవర్ అక్కడ కూర్చొని పెట్టుకున్నాం. అది అడబడుతుంది. ఏదో ఒకటి అయిపోవాలని టప్ప టప్ప పోసేసారు. ఏమైంది? ఇటంటే ఇటు పడిపోతుంది, చెయ్యి ఇటు తిప్పితే అటు. కాదబ్బా, దాని మీద ఇట్లా దీని మీద కూర్చోకండి పాపం. ఆయనది ఇది టైకొండోది కింద పడకుండా చూడండి. ఏం పెట్టావు పట్టు తింపు రబ్బర్ బ్యాండ్ వేసుకున్నావు. ఇది నీది కాదు, అది వాళ్ళతో ఎవరికి? మధుర వాళ్ళకి. ఇంకా అవును, మీరే తీసి పెట్టారు. మధుర వస్తుంది. ఇంకో గ్లాస్ ఏది? ఏం టెన్షన్ పడతారు? టెన్షన్ ఏం కాదు, తీస్తున్నా. మన వాళ్ళు అంటాగా ఎవరో లాక్కెళ్తారు ఆఖరికి చివరికి. 9 నుంచి 12 వరకు బ్యాగ్లో పెడితే ఉండదు, కవర్ ఉండదు. సురేఖ అత్తగా మీ అత్తగారు గురించి అడుగుతున్నారు. మీ అత్తగారు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. అక్కడ ఒక కవర్ ఉంది చూడరా, అటు పక్కన పళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ సంచేతి ఇవ్వండి. ఒక కవర్ అయితే సంపాదించాను, కవర్ సంపాదించాను. ఇక్కడ ఒక కవర్ ఉంది చూడండి, అటు పళ్ళు ఉన్నాయి. ఆ కవర్ ఇవ్వండి. రెండు పెట్టిన ప్రాబ్లం ఏమైనా వర్క్ వాళ్ళన్నా ఏదైనా ప్రాబ్లం సాయంత్రం ఈ చేతులు వేలు తీయమని వేళ్ళవి కూడా ఇప్పుడు వద్దు, తర్వాత. ఎందుకంటే అవి తీసేయండి. వేలు ఇట్లా చూపించాలి అందరూ. కెమెరా వల్ల అందుకే మరి నేను పెట్టుకోనని చెప్తుంది. కానీ ఏంటది ఇప్పేది? కొద్దిసేపు ఇది ఇట్లా మేడంకి ఇచ్చే ఈ బిస్కెట్లు 2 అవి ఒళ్ళో పెట్టు. ఒళ్ళో పెడితే మాత్రం ఎట్లా వంగి ఎట్లా తింటావు? వద్దులే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అందరు, కొంచెం లిమిటెడ్. ఇంకా పెట్టి ఇంకా ఇచ్చేది ఎవరికి లేదు, ప్యాకింగ్ ఎవరికి లేదు. లేదా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పెట్టడం ప్యాకింగ్ అయిపోయింది. ఎవరు ప్యాకింగ్ అడగద్దు. ఇంకా ఎవరన్నా వస్తారో గంటన్నర వరకు వస్తాయి. మరి 6 దాకా టైం ఇచ్చా. వాళ్ళు వచ్చినట్టు అయిపోయిందంటే
సూపర్ స్పీడ్. మనకు కూడా న్యాయం ఉండాలి కదా. సూపర్ స్పీడ్ ఎవరు అని అంటే అంటే ఇప్పుడు 5 అయిందే. చూస్తాం టైం బట్టి. 3 to 6 టైం వచ్చేది అంటే తెలిసిపోతుందిగా మనకి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. డాన్ చొక్కాయి తొడిగి చక్కగా తలంటి పోసి చిక్కు తీసి చొక్కాయి తొడిగి పక్క పాపిట తీసి నుదుట చుక్క వెడితే చెడుపు కొనుగు పక్క పాపిట తీసి నుదుట చుక్క వెడితే చెడుపు కొనుగు బాలకృష్ణ రార పాలు తాగిపోరా బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా పచ్చి ద్రాక్ష పళ్ళు తేనె బాదాం హల్వా పనస తొనలు పచ్చి ద్రాక్ష పళ్ళు తేనె బాదాం హల్వా పనస తొనలు పచ్చి కోవ బర్ఫీ బిళ్ళలు పచ్చి కోవ బర్ఫీ బిళ్ళలు పచ్చి కోవ బర్ఫీ బిళ్ళలు పచ్చి కోవ బర్ఫీ బిళ్ళలు తెచ్చినాను కన్న తండ్రి తెచ్చినాను కన్న తండ్రి బాలకృష్ణ బాలకృష్ణ కృష్ణ బాలకృష్ణ రార చక్కెర పాలు తాగిపోరా బాలకృష్ణ రార మళ్ళీ అన్ని వెనక కొట్టసానండి. అన్ని బ్యాక్ సైడ్ గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది గోరింట పూసింది. ఇంకేం పాటలు రావా ఇప్పటికి? చూపించండి. మీనాక్షి జయ జగజనని మధుర మీనాక్షి జయంతి జనని జయ విశాలాక్షి జయ జగజనని జయ విశాలాక్షి జయంతి జనని జయ విశాలాక్షి జయ విశాలాక్షి జయ పార్థీశ్వరి రాజరాజేశ్వరి జయ పార్థీశ్వరి రాజరాజేశ్వరి జయ జగజనని కంచి కామాక్షి జయ జగజనని కంచి కామాక్షి జయ జగజనని మధుర మీనాక్షి జయ జగజనని మధుర మీనాక్షి జయ జగజనని జయ విశాలాక్షి జయ జగజనని జయ విశాలాక్షి జయ విశాలాక్షి జయ విశాలాక్షి జయ జగజనని జయ విశాలాక్షి జయ జగజనని జయ విశాలాక్షి జయ పార్థీశ్వరి రాజరాజేశ్వరి జయ పార్థీశ్వరి రాజరాజేశ్వరి జయ జగజనని కంచి కామాక్షి జయ జగజనని కంచి కామాక్షి. హనుమంతుడి పాట కావాలి ఎవరికైనా? ఎవరికైనా పెట్టు. హనుమంతుడు అప్పుడే వాడవా? అది అట్లాంటి సంగీతం వాడవు, చిన్న చిన్న వాడు, లేకుంటే వేరే వాడదాం ఇంకోటి. గాయత్రి మాతా కామాక్షియే గాయత్రి మాతా కామాక్షియే కరుణాకరి సాయి మీనాక్షియే కరుణాకరి సాయి మధుర మీనాక్షియే గాయత్రి మాతా కామాక్షియే గాయత్రి మాతా కామాక్షియే ఆది పరాశక్తి ఆనంద రూపిణి ఆది పరాశక్తి ఆది పరాశక్తి ఆనంద రూపిణి ఆది పరాశక్తి ఆనంద రూపిణి అభయ ప్రదాయిని నారాయణి అభయ ప్రదాయిని నారాయణి
అభయ ప్రదాయిని నారాయణి అభయ ప్రదాయిని నారాయణి దుఃఖ నివారిణి దుర్గా భవాని దుఃఖ నివారిణి దుర్గా భవాని దుఃఖ నివారిణి దుర్గా భవాని దుఃఖ నివారిణి దుర్గా భవాని సాయీశ్వరి పాదం శరణం మమ సాయీశ్వరి పాదం శరణం మమ సత్య సాయీశ్వరి పాదం శరణం మమ సత్య సాయీశ్వరి పాదం శరణం మమ గాయత్రి మాత కామాక్షియే గాయత్రి చాలా బాగా శివే చిన్న పాట నువ్వు రికార్డ్ చేసుకుంటే నువ్వు చెయ్యి, నేను పంపించాలి కాంపిటీషన్ ఇప్పుడు వాడేది. అట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు మాట్లాడద్దండి, ఒక్క నిమిషం, ఒక్క 2 minutes లో అయిపోతుంది పాట. ఒక్క నిమిషంలో చూడు వస్తుందేమో, వస్తుంది చూడు పెద్ద వస్తే గిన్న అందరు చూద్దాం, ఒకసారి చూద్దాము. పాటలకి కాంపిటీషన్ ఉందంట, ఎవరికి వచ్చినా చెప్పండి, రికార్డ్ చేద్దాం, పంపిద్దాం. ఫస్ట్ ప్రైజ్ మన దగ్గర నుంచి రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పాడతారంటే చెప్పండి, ఇప్పుడే రికార్డ్ చేపిస్తాం. భక్తి పాటలు, హారతి పాటలు కాంపిటీషన్. చిన్నది పాడతా, అందరు పాడొచ్చు కానీ అందరు పాడ, అందరూ సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు సరే నేను కాంపిటీషన్ మళ్ళీ వాడి పంపిస్తాను. ఇప్పుడు అందరు పాడతారంట, పాడదు. లాస్ట్ ఎండింగ్ పాడదాం ఒకటే పాట, ఎక్కువ మళ్ళీ బోరు కొట్టకుండా. మంగళం వీరలక్ష్మి మంగళం చెప్పండి. మంగళం మంగళం వీరలక్ష్మి మంగళం మంగళం విశ్వజనని మంగళం లక్ష్మీదేవి మంగళం లక్ష్మీదేవి మంగళం మంగళం వీరలక్ష్మి మంగళం మంగళం వీరలక్ష్మి మంగళం విశ్వజనని మంగళం విశ్వజనని మంగళం లక్ష్మీదేవి మంగళం లక్ష్మీదేవి మంగళం ఆదిమూలకారిణి 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 అమృతవర్షధారిణి 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 ఆనందరూపిణి 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 అంబ విశ్వమోదిని అంబ విశ్వమోదిని అంబ విశ్వమోదిని అంబ విశ్వమోదిని మంగళం వీరలక్ష్మి మంగళం మంగళం వీరలక్ష్మి మంగళం విజయలక్ష్మి మంగళం విజయలక్ష్మి మంగళం లక్ష్మీదేవి మంగళం. అట్లే ఉండండి. మీ చేతులు పెట్టండి. సోమునితో పుట్టుమట సొంపు కళలకే మరుదు సోమునితో పుట్టుమట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభానే మరుదు కలశాంతి కూతురట గంభీరాలకే మరుదు కలపలోక మాతయట దయమరిగి మరుదు జలజని వాసినియట చల్లదనమే మరుదు జలజని వాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడు కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాలి 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 అమరవందితయట అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట
అటే మహిమకే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు కవితో శ్రీ వెంకటేశ తానే వచ్చి పెళ్ళాడే కవితో శ్రీ వెంకటేశ తానే వచ్చి పెళ్ళాడే కొమెరి వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ గుడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాలి 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 శోభాలి. అందరూ పాడేది నా మీద పడతాయి రసాలు. నేను చెప్తా పాడండి కానీ నేను భజనలాగా చెప్తానండి. అంబశంకరి చెప్పండి. అంబశంకరి అంబశంకరి పరమేశ్వరి పరమేశ్వరి అక్కడ దాకా శశిశేఖరి శశిశేఖరి అంబా అంబా అంబశంకరి అంబశంకరి పరమేశ్వరి పరమేశ్వరి శశిశేఖరి శశిశేఖరి అంబా అంబా అంబశంకరి పరమేశ్వరి శశిశేఖరి అంబా. అట్లా అమ్మవారి చాలా ఉన్నాయి కదా. శారదతో మైక్ రావట్లేదా శశి? రామచంద్ర
రఘువీర రణధీర రఘుకుల రామ రఘువీర రణధీర రఘుకుల రామ రఘువీర రణధీర రఘుకుల రామ రామచంద్ర జయ శ్రీరామచంద్ర జయ రామచంద్ర రామచంద్ర దశరథనందన దయావిరామ దశరథనందన దయాభిరామ దశరథనందన దయావిరామ దశరథనందన దయాభిరామ దానవ భంజన కోదండ దానవ రామ భంజన కోదండ రామ కళ్యాణ రామ కమనీయ రామ కళ్యాణ రామ కమనీయ రామ కళ్యాణ రామ కమనీయ రామ కళ్యాణ రామ కమనీయ రామ రఘువీర రణధీర రఘుకుల రామ రఘువీర రణధీర రఘుకుల రామ శ్రీరామచంద్ర జయ రామచంద్ర రఘువీర రణధీర రఘుకుల రామ శ్రీరామచంద్ర జయ రామచంద్ర అదే చెప్తున్నా అదే అంటున్నా అందరికీ పాడైద్దామా ఓకేనా అంటున్నా మరి 6 వరకు టైం ఇచ్చాము మనం తొందర అప్పుడే ముంచేస్తారంటే అంటే లోపల వస్తారు 6 వరకు వస్తారు ఇంకెవరైనా పాడేటమ్మా ఇంకెవరైనా ఉన్నారా పాడేవాళ్ళు ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ప్లీజ్ పాడతావా చాలా చెమ్మ చెక్క అది వాడదాము అది అందుకే అందుకే అందరూ ఒక్కొక్కరి మాట్లాడండి అందరూ మాట్లాడేవారు అర్థం అందరికి కంటనే వాడతాం అందరికి కంటనే వాడతాం అందరికి అందరూ ఒక్కొక్కరు పాడండి తీసుకోండి లాస్ట్ లో జనం వాడతాం తీసుకోండి అందుకే జాగ్రత్త ఆకు వచ్చినంత వాడు సీతాపతే రామ రాధాపతే కృష్ణ సీతాపతే రామ రాధాపతే కృష్ణ శ్రీ రుక్మిణీ సత్యభామాపతే శ్రీ రుక్మిణీ
शम्भो वाणीपते ब्रह्म गौरीपते शम्भो वाणीपते ब्रह्म गौरीपते शम्भो लक्ष्मीपते श्रीमन्नारायण लक्ष्मीपते श्रीमन्नारायण वाणीपते ब्रह्म गौरीपते शम्भो वाणीपते ब्रह्म गौरीपते शम्भो लक्ष्मीपते श्रीमन्नारायण लक्ष्मीपते श्रीमन्नारायण सीतापते राम राधापते कृष्ण सीतापते राम राधापते कृष्ण श्री रुक्मिणी सत्यभामापते वाणीपते ब्रह्म गौरीपते शम्भो वाणीपते ब्रह्म गौरीपते शम्भो लक्ष्मीपते श्रीमन्नारायण लक्ष्मीपते श्रीमन्नारायण वाणीपते ब्रह्म गौरीपते शम्भो वाणीपते ब्रह्म गौरीपते शम्भो लक्ष्मीपते श्रीमन्नारायण लक्ष्मीपते श्रीमन्नारायण वाणीपते ब्रह्म गौरीपते शम्भो वाणीपते ब्रह्म गौरीपते शम्भो लक्ष्मीपते लक्ष्मीपते श्रीमन्नारायण सीतापते राम राधापते राधापते कृष्ण सत्यभामापते श्री रुक्मिणी सत्यभामापते श्री रुक्मिणी सत्यभामापते श्री रुक्मिणी सत्यभामापते ఏదో ఒకటి హారతి ఇయ్యరమ్మ అని వాడండి ఏముంది ఏదో ఒకటి సెల్లుకు పెట్టింది. ఏం పాట ఇది సరిత? అమ్మవారు బాగుంది, బాగుంది పాట. తనకి ఇష్టం. వినరు మనోళ్ళు. మంచిగా ఫస్ట్ నుంచి ఇప్పుడు వాడండి. देवी त्रिगुणात्मिके विंध्य विनाशिनि वाराहि त्रिगुणात्मिके आपाद मधुरमो हरसंगीतो वैष्णवी भार्गवी देवी त्रिगुणात्मिके विंध्य विनाशिनि वाराहि त्रिगुणात्मिके वैष्णवी भार्गवी देवी त्रिगुणात्मिके विंध्य विनाशिनि वाराहि त्रिपुराम्बिके भवती विद्यां देवी भगवती सर्वार्थ साधिके सत्यार्थ
ఉచిత సంకేతము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాకము సుకృత సంపాకము శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాకము సుకృత సంపాకము సరిగమ స్వరదుని సారవరుదిని సామసురాదిని వీరిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మా పాహి మకరంద మందాకిని మా పాహి సుజ్ఞాన సంవర్ధిని మా పాహి మకరంద మందాకిని మా పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే విద్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము సారరాస్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము సారరాస్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవచోభిని సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవిశాలిని వరకవిత చింతామణి మా పాహి సాలోక సందాయిని మా పాహి శ్రీచక్ర సింహాసిని మా పాహి సాలోక్య సందాయిని మా పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే విద్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యా దేహి భగవతి సర్వాద సాధికే సత్యాద చంద్రికే మా పాహి మహనీయ మంత్రాత్మికే మా పాహి మాతంగి మాయాత్మికే మా పాహి మహనీయ మంత్రాత్మికే మా పాహి మాతంగి మాయాత్మికే అట్లనే మాట్లాడడం చక్కగా మాట్లాడదు అంటే నీ పాట ఎట్లా పాడింది ఒక 2 లైన్లు మాట్లాడడం మాకు అందరికీ ఇప్పుడు మధుర గారు మనని ఉద్దేశించి ఒక 2 ముక్కలు మాట్లాడతారండి ఈ గోరింటా ప్రోగ్రామ్ గురించి మనం ఎలా చేసుకున్నామని. మాట్లాడడం బెస్ట్ ఏమో పాట మైకి అండి మైకి మైక్ అమ్మాయికి తనకి డిస్టర్బెన్స్ రాదు. అయ్యా గోరింటాకు నాకు కష్టాలు ఎన్నొచ్చాయి. సైలెంట్ గా మహిళలందరూ సైలెంట్ గా ఉండాలని కోరుతున్నామండి. దయచేసి అందరూ మాట్లాడకండి. మధుర గారు మన ఉద్దేశించి 2 ముక్కలు మాట్లాడతారు. మన సందేశాలు మేడం గారు మన మేడం గారే మనకి వాళ్ళ గోరింటాకు రూపి వాళ్ళ పొలంలోంచి వాళ్ళ ఫామ్ హౌస్ నుంచి పంపించారు. మేడం గారు చాలా ధన్యవాదాలండి. మీరు మమ్మల్ని ఉద్దేశించి 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అంటే మాట్లాడించి మధుర మేడం పంపేద్దామని అందరూ దయచేసి కొద్దిగా సైలెంట్ గా ఉండాలని కోరుతున్నాం. మేడం మాట్లాడుతున్నారు. మధుర 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 మా చిన్న తల్లి బంగారు తల్లి 2 ముక్కలు మాట్లాడుతున్నారు. దగ్గరికి పెట్టుకో. అలాగే అన్నపూర్ణ ఆంటీకి, ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి చాలా కృతజ్ఞతలు. ఇంకా ఇలా ఎవ్రీ ఇయర్ గోరింటాకు ప్రోగ్రామ్ ఇంకా
ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం అలా కాదు, గోరింటాకు గురించి బ్రెడ్ గా వండితే మంచిది అని అన్నారు కదా, అదేందో చెప్పండి ఒకసారి మాకు. ఆగండి మీరు పాడు రాగండి. ఆగండి, మీకు తెలుసా మధుర మేడం, మీకు తెలుసా ఈ విషయము? తెలీదా? రెడ్ గా వండితే మంచోడు వస్తాడంట. ఆగండి ఆంటీ ఒక నిమిషం. ఒకటంటే ఒకటి మధుర మేడం తొడిగింది గన్నేరు కూర్చుందని కాదు, మొగుడు మీద ప్రేమగా ఉంటే ఆటోమేటిక్ గా గోరింటి ఎర్రగా పండినా పండకపోయినా అతన్ని కూర్చునే బాధ్యత మనదే. అది కాదు ఓ శకుంతల ఆంటీ, నేను చెప్పేది వినండి కొద్దిగా. మధుర మేడంకి ఎర్రగా వండిందా, మంచి మొగడు వచ్చిందా అని అడుగు. నిన్ను చెప్పమన్నా ఆమెను అడగమన్నా. నిన్న పెట్టుకుని మళ్ళీ మన తృప్తి కోసం మళ్ళా పెట్టుకుందంటే డబల్ పవర్ ఆఫ్ అనమాట. పవర్ అది మనం చెప్పడానికి లేదు. అరే మీరు చెప్పడం ఆపండి, మీరు ఆమెకి ఇవ్వండి అంటున్నారు. మధుర మీరు చెప్పాలంటే అరే రామచంద్ర, సెల్ఫిష్ కాదు, మేము అడుగుతున్నాం మేడం, మీకు రెడ్ గా వండిందా లేదా అని అడుగుతున్నాం. చూడలేదు మేము. మధుర ఏమంటుందంటే పక్కనే కూర్చొని నాకు ఏ పాటలో ఒకటే పాట వచ్చాను. ఏ పాట అంటే ఉపేంద్ర ఉపేంద్ర ఉపేంద్ర. ఈ పాట కూడా ఉందా మాకు తెలియదు అనుకుంటున్నాం మేము. మనం అందరికి ఎంజాయ్ చేయాలనే కదా. ఏ మధుర అంతేనా? నీ గుండె గుండె లడ్డపని వదలేదు. ఉపేంద్ర 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 చిల్క మధుర ఉపేంద్ర అంటున్నా, చిల్క ఉపేంద్ర అంటున్నా. ఎవరో ఒకరు చెప్తున్నారు. మేడం మన పండగ గురించి మేడం అన్నపూర్ణమ్మ గారు మన ప్రెసిడెంట్ 2 ముక్కలు మాడతారండి. పర్లేదు మా మేడం ఇంకా అనకూడదు మేడం, ప్లీజ్ ప్లీజ్. ఈరోజు ఇక్కడికి మేము ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో అందరినీ ప్రతి ఒక్కరికి చెప్పామండి. కాలనీ అందరూ వస్తారేమో అనుకున్నాం కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇంకా ఎక్కువ మందికి వస్తారు. లాస్ట్ టైం అయితే 100 మంది పైన వచ్చారు, మాకు అందరూ వచ్చారనుకున్నాము. ఈరోజు మనకి ఈ పండగ ఇట్లా చేసుకుందాం అనుకొని మేము ఆషాఢ మాసం వెళ్లే లోపలే చేసుకోవాలి అనే కోరికతోటి ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. తర్వాత ఈ గోరింట అనేది ప్రతి ఒక్కరికి చాలా చెట్లు ఉంటాయి మనకి, దీంట్లో చాలా మనకి మొక్కలు చెట్లు ఎన్నో ఉన్నాయి, కానీ గోరింటకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దాంట్లో. ఈ గోరింట చెట్టు వల్ల మనకి ఈ ఆకు మనకి చూడండి ఎంత మంచిగా ఎర్రగా ఎంతగా పండుతుంది. వేరే ఆకులు ఎవరివి పెట్టుకున్నా పండవు మనకి. గోరింట చెట్టుకి అటువంటి ప్రాముఖ్యత ఉంది. అట్లానే మనందరిలో కూడా మహిళలందరికీ కూడా ఒక ప్రాముఖ్యత ఉంది ఇక్కడ. తర్వాత ఈ గోరింటాకు పెట్టుకుంటే వారికి సౌభాగ్యం పడుతుంది అంటారు. ఏ పండుగ వచ్చినా కానీ, తర్వాత ఏ శుభకార్యం జరుగుతున్నా కానీ ముందు మనం గోరింటతోటే మనము స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇది చాలా మంగళప్రదమైందని చెప్పి నేను మళ్ళీ మనందరూ చేస్తున్నాం. మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడాను ముఖ్యంగా మన మధుర ఉపేంద్ర గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు గోరింటాకు పంపించడమే కాకుండా తను కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. చక్కగా పాట పాడారు, మాట్లాడారు. ఇదే విధంగా మా అందరితో కలిసిమెలిసి ఉండి ఎప్పుడు వస్తూ ఉండాలని చెప్పని మేమందరం మా తరఫున, మహిళా మండలి తరఫున, అందరి తరఫున నేను వాళ్ళు కోరుతున్నాను. అందరి తరఫున నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఇంకొక కార్యక్రమం అండి, మనకి 4వ శ్రావణ మాసం, ఇంకా 4 రోజులు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో 4వ శుక్రవారం నాడు ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతం అవుతుంది. కూర్చోండి, ఎందుకు లేస్తున్నారు?
M.